He was a staunch follower of Lord Shiva or Shaivism. బౌద్ధ మతాన్ని మహాయాన బౌద్ధ మతాన్ని గొప్పగా మౌర్యుల కాలంలో ఉన్న పంచ్ మార్కెడ్ కాయిన్స్ విధంగ నాణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఆచార్య నాగార్జున వాజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ప్రొఫెట్ ఆఫ్ కుషానా కింగ్డమ్ ఇన్ ఇండియా. కుషానా ఎంపరర్, ద గ్రేట్ తొచారియన్ డైనాసిటీ ఆర్ యూచి క్లాన్. సో కుషానుల యొక్క వంశాన్ని యూచి లేదా తొచారియన్లు అని పిలుస్తుంటారు. తొచారియన్లు అని పిలుస్తుంటారు కుషానుల్ని. మరి కుషాను వంశంలో మొట్టమొదటి వాడు కుజులా కాడిపెసస్. కుజులా కాడిపెసస్ was the founder of this Kushana empire. Peshawar was the capital of this Kushana empire. కుజులా కాడిపెసస్ యొక్క రాజధాని పెషావర్, ప్రజెంట్ పాకిస్తాన్. పెషావర్. అనదర్ క్యాపిటల్ ఈజ్ మధురా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. రెండు రాజధానులు ఉన్నాయి. ఒకటి వాయువ్య సరిహద్దు ప్రాంతంలో పెషావర్, రెండవది మధురా ప్రాంతం, ఉత్తరప్రదేశ్. సో కుజులా కాడిపెసస్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కుషానా ఆర్ యూచి ఆర్ తొచారియన్ డైనాసిటీ. నెక్స్ట్ వీమా కాడిపెసస్ కేమ్ టు పవర్. వీమా కాడిపెసస్ came to power, and Vima Cadipesis was first to issue huge amount of gold coins called dinars. దినార్లు అని పిలువబడే అద్భుతమైన బంగారు నాణాలను ముద్రించాడు వీమా కాడిపెసస్. అండ్ హీ వాజ్ అ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ శివ ఆర్ శైవిజం. శైవ మతాన్ని అవలంబించినట్లు మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఈ నాణాల ద్వారా లభ్యమవుతున్నాయి ఈ ఆధారాలు. వీమా కాడిపెసస్ నాణాలపై త్రిశూలం, నంది, శివుడు మరియు నాగుపాము యొక్క బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. దీనిని బట్టి ఇతడు శైవ మతాన్ని అవలంబించినట్లు తెలుస్తోంది. ఈ క్రింది వాటిలో శైవ మతాన్ని అవలంబించిన కుషాన పాలకుడు ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఎవరు? వీమా కాడిపెసస్. సో వీమా కాడిపెసస్ వాజ్ అ staunch follower and promoter of Shaivism. So on the coins, the gold coins of Vima Cadipesis called dinars, the images of Lord Shiva and Trishul and a cobra along with this Nandi, these all are the main icons. And this is the direct indication of the royal patronage of Shaivism during the period of Vima Cadipesis. ఇది వీమా కాడిపెసస్ కాలంలో శైవ మతం గొప్ప ఆదరణకు లోనైంది. శైవ మతాన్ని ఒక రాజమతంగా అవలంబించడం జరిగింది అనేది మనకు తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ రూలర్ వాజ్ కనిష్క, ద గ్రేట్ రూలర్ ఆఫ్ ఆల్ పోస్ట్ మౌర్యన్ రూలర్స్. పోస్ట్ మౌర్యన్ పాలకుల్లో, మౌర్యానంతర పాలకుల్లోని అత్యంత గొప్ప పాలకుడు కనిష్కుడు. ఈ కనిష్కుడు గురించి మనం చర్చించుకుందాం. కనిష్క కుషానా ఎంపరర్, ద గ్రేటెస్ట్ అమాంగ్ ద ఆల్ కుషానా రూలర్స్. Kanishka started Shaka Yuga in 78 AD. కనిష్కుడు శక యుగాన్ని ప్రారంభించాడు. రైట్. శాలివాహన యుగాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించాడు. శక యుగాన్ని ప్రారంభిస్తున్న వ్యక్తి కనిష్కుడు. ద గ్రేట్ కుషానా ఎంపరర్ స్టార్టెడ్ శక ఇరా. యుగా మీన్స్ ఇన్ ఇంగ్లీష్ ఎరా. శక యుగాన్ని ప్రారంభించాడు. శక యుగాన్ని ప్రారంభించిన చక్రవర్తి ఎవరు అనే ప్రశ్నలు వస్తుంటాయి. కనిష్కుడు.
బికాజ్ శకయుగాన్ని ప్రారంభించడం అంటే అర్థం ఏంటి అంటే అప్పటి వరకు లేని విప్లవాత్మకమైన మార్పులు, గణనీయమైన మార్పులు, గొప్ప మార్పులు పరిపాలనలో, మతంలో చోటు చేసుకోవడం, రైట్, ఒక గొప్ప శకానికి నాంది పలకడం జరిగింది. అది కనిష్కుడి కాలంలో జరిగింది. మరి కనిష్కుడి యొక్క గొప్పతనం ఏంటి చర్చించుకుందాం. కనిష్కుడు ఎన్నో దినార్లను ముద్రించాడు. దినార్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బంగారు నాణాలు. దిస్ ఆర్ సో ద కాయిన్స్ ఆఫ్ ద గ్రేట్ కుషాన్ ఎంపరర్ కనిష్క. అండ్ గోల్డ్ కాయిన్స్, దిస్ ఆర్ గోల్డ్ కాయిన్స్, డబుల్ డై స్ట్రక్ కాయిన్స్, రైట్. ఇరువైపులా ముద్రించబడిన బంగారు నాణాలు మొట్టమొదటిసారిగా ఇండో గ్రీకుల కాలంలో ముద్రించబడ్డాయని చెప్పుకున్నాం. కానీ కనిష్కుడి కాలంలో విపరీతంగా ఈ బంగారు నాణాలు ముద్రించారు. వీటినే దినార్లు అని పిలుస్తున్నాం. దినార్లు, రైట్. దినార్లను గొప్పగా ముద్రించడం జరిగింది. వెండి నాణాలు కూడా ముద్రించారు, రాగి నాణాలను కూడా ముద్రించారు. కాకపోతే అంతకు ముందున్న మౌర్యుల కాలంలో ఉన్న పంచ్ మార్కెడ్ కాయిన్స్, విద్దంగ నాణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఎవరి కాలంలో? మౌర్యానంతర యుగంలో. మౌర్యానంతర యుగంలో ప్రామాణికమైన బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి నాణాలు ముద్రించబడ్డాయి ఎక్కువ సంఖ్యలో, రైట్. దీని ద్వారా పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి కనుమరుగైపోయాయి. అంటే పంచ్ మార్కెట్ కాయిన్స్ అనేటివి నిరుపయోగమైనవి. వాటి వల్ల మనం ఎటువంటి సమాచారాన్ని సేకరించడం లేదు. పంచ్ మార్కెట్ కాయిన్స్ did not give any conclusion. We cannot draw the conclusion based on punch market coins. But these punch market coins came to an end during the post-Mauryan days. And these punch market coins were replaced by gold and standard minting methods. బంగారు నాణాల ద్వారా ఇవన్నీ రూపుమార్చబడ్డాయి. ఈ బంగారు నాణాలపై రాజుల యొక్క పరిపాలనకు సంబంధించిన అంశాలు లభ్యమవుతున్నాయి, రాజుల యొక్క మతానికి సంబంధించిన అంశాలు లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా రాజుల యొక్క బిరుదాల గురించి కూడా ఇవి అద్భుతమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. బట్ అన్లైక్ ద పంచ్ మార్కెట్ కాయిన్స్, దీస్ ఆర్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. బట్ పంచ్ మార్కెట్ కాయిన్స్, no king, neither king nor his personal and private and his administrative policies are mentioned. So we cannot draw the conclusion based on this punch market coins. But these are very strong coins giving too much information about the administration, religion, and about the private policies of the king and his life. So let us discuss the importance of Kanishka. With respect to the coinage, he issued many dinars or gold coins. ఎన్నో బంగారు నాణాలను ముద్రించాడు. ఈ బంగారు నాణాలపై తన యొక్క నిలువెత్తు చిత్రాన్ని ముద్రించడం జరిగింది. See the image of Kushana Emperor Kanishka is beautifully minted on the coins, depicted on the coins. So this is how the dinars were marked with the beautiful image of the kings and the physical accuracy of the king, and the pattern of his dressing is also mentioned. And one more thing here, he also mentioned about his religion on the coin. Religion. He was one of the strong propagator of Buddhism. బౌద్ధ మతాన్ని, మహాయాన బౌద్ధ మతాన్ని గొప్పగా ఆదరించడమే కాకుండా, అనుసరించడమే కాకుండా దాన్ని పెద్ద మొత్తంలో ఎక్కువ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు, దాన్ని విస్తరించాడు మహాయాన బౌద్ధ మతాన్ని. అండ్ హీ వాజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ రూలర్ హూ ప్రాపగేటెడ్ బుద్ధిజం ఇన్ ఎ లార్జ్ స్కేల్ అండ్ కండక్టెడ్ ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అట్ కాశ్మీర్, కుందలవనం. కాశ్మీర్లోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. రైట్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కాన్ఫ్రంటేషన్ అండ్ ద రైవల్రీ బిట్వీన్ ద 18 sects, there were huge differences and disputes between the sects of Buddhism. And finally, this came to a conclusion point during the period of Kanishka. To check these disputes
and differences between the various sects of Buddhism. He conducted the fourth Buddhist council, and as a result, Buddhism came into two main groups or sect, Mahayanism and Hinayanism. Mahayanism and Hinayanism. And this Kanishka was a great propagator of this Mahayana Buddhism. And the credit of propagation of this Mahayana Buddhism goes none other than Kanishka and the great monk Acharya Nagarjuna. Right. సో మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరించిన ఘనత పాలకుడి హోదాలో కనిష్కుడికి లభ్యమవుతుంది. ఒక విద్వాంసుడు పండితుడి హోదాలో ఆచార్య నాగార్జునుడికి దక్కుతుంది. ఆచార్య నాగార్జున వాజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ప్రొఫెట్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ప్రొఫెట్ ఆఫ్ మహాయాన బౌద్ధ మతం యొక్క ప్రవక్తగా ఆచార్య నాగార్జునుడు కీర్తి ప్రతిష్టలు దక్కించుకున్నాడు. లెట్ us డిస్కస్ హియర్ మహాయాన బౌద్ధం గురించి తెలియజేశాడు. సీజర్ అండ్ దేవపుత్ర. దీస్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ కనిష్క ఆన్ ద కాయిన్స్. నాణాల ద్వారా ఇతడు పొందిన బిరుదులు. సో కనిష్క పొసెస్డ్ అండ్ హీ అచీవ్డ్ దీస్ two titles through coins, Caesar and Devaputra. And most of the Chinese and Greek emperors received this Caesar means a monarch. Caesar means a great and a powerful, a sovereign emperor. And Devaputra, son of the god. So the rulers, they themselves declared as the son of the god, shadow of the god, and they are the scourge of the god. దేవుడు పంపిన నీడలు, దేవుడు పంపిన ప్రళయాన్ని, దేవుడు పంపిన ప్రతినిధిని, ద రిప్రజెంటేటివ్, ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గాడ్. లైక్ దిస్ ఈజ్ హౌ ద కింగ్స్ obtained few titles. Like according to this Caesar and Devaputra, Caesar was a great emperor and Devaputra, son of the god. And who's the god? God was none other than the great and Lord Buddha. Lord బుద్ధుడి యొక్క కుమారుణ్ణి నేను అంటూ తెలియజేస్తున్నాడు. ఇందులో నాణాలపై కనిపిస్తున్నాయి ఈ బిరుదులు. రైట్. ఇవి ఒకవైపు సార్వభౌమత్వాన్ని తెలియజేస్తూనే మరొక వైపు బౌద్ధ మతం యొక్క ప్రతిష్టను, కీర్తిని తెలియజేస్తున్న నాణాలుగా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. కనిష్కుడు యొక్క గొప్పతనం ఏంటి అనే దాన్ని మనం గమనించినప్పుడు, అశోకుడు ఏదైతే తన యొక్క ధమ్మం ద్వారా, అశోక ధమ్మం ద్వారా ఏ విధంగా బౌద్ధ మతాన్ని ఖండాంతరం చేశాడో, ఆ విధంగా కనిష్కుడు కూడా మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరించాడు. చైనా లాంటి గొప్ప గొప్ప దేశాలన్నీ నేడు మహాయాన బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నాయంటే దాని యొక్క కారకుడు ఎవరంటే కనిష్కుడు అని చెప్పుకోవచ్చు. ద గ్రేట్ కుషాన్ ఎంపరర్ కనిష్క.